హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ చిరుతపులి లాగా అనిపించాడు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అనేది కామెంట్ రాయండి. పెద్ది మీద ఇండస్ట్రీలో ఇంత భారీ అంచనాలు ఎందుకు క్రియేట్ అయినాయి? బుచ్చిబాబు మీద బ్లాక్ బాస్టర్ సినిమా తీయబోతున్నాడు అన్న టాక్ ఎందుకు వినబడుతుంది? రిలీజ్ డేట్ కూడా పక్కాగా వచ్చేసింది. పెద్ది గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మన వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రామ్ చరణ్ అభిమానులు గత సినిమా ఫ్లాప్ మర్చిపోవచ్చు. ఆ రేంజ్లో పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ మాత్రం ఆకట్టుకున్నది. 100% బుచ్చిబాబు సినిమా ఎలా ఉండబోతుంది అనేది చిన్న గ్లిమ్స్లోనే చెప్పాడు. RRR మూవీ తర్వాత ఆచార్య డక్అవుట్ అయింది. గేమ్ చేంజర్ 2 రన్స్లే. కానీ పెద్ది మూవీ కొడితే బాల్ 6 బౌండరీ దాటి వెళ్ళిపోవాల్సిందే అనే రేంజ్లో గ్లిమ్స్లోనే ఆ షాట్ పెట్టాడు కదా. 100% సినిమా ఆ రేంజ్లోనే బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అనే టాక్ అయితే మనకు గ్లిమ్స్లోనే కనొస్తుంది. 100% సూపర్గా ఆకట్టుకున్నది. రామ్ చరణ్ ఆ గ్లిమ్స్లో వస్తుంటే చిరుతపులి మాదిరి ఏదైనా కానీ ఉండేది ఒకటే జన్మ, ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి, ఆ డైలాగ్ మాత్రం బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. నాకు రంగస్థలము పుష్పలాగా ఉంటుందేమో ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు అనిపించింది. కానీ దేనికి తాదే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలాంటి మాస్ లుక్లకు కరెక్ట్ స్టోరీ పడితే రామ్ చరణ్ కూడా కుమ్మేస్తాడు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడు. రంగస్థలం చూసినప్పుడు అంత గొప్పగా ఆకట్టుకున్నది, అంత గొప్పగా నచ్చింది. మళ్ళీ దానికి మించి ఉండబోతుంది ఈ పెద్ది అనే అంత కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది. ఆ యాస కానీ, ఆ భాష కానీ, రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ కానీ సూపర్గా ఆకట్టుకున్నది. పక్కగా పల్లెటూరు స్టోరీ, ఎమోషనల్గా. బుచ్చిబాబు అంటేనే ఇంకా ఉప్పెన ఎంత ఎమోషనల్గా తీశాడు. దానికి మించి డబుల్ అనే రేంజ్లోనే గ్లిమ్స్ ఉండబోతుంది మూవీ అనేది పక్కాగా మనకు అర్థమైపోయింది. సుకుమార్ రైటింగ్ అంటే చెప్పక్కర్లేదు. ఇంకా రంగస్థలం ఎంత గొప్ప హిట్ ఇచ్చిండో. కెరీర్ బెస్ట్ ముందు తర్వాత అంటే రామ్ చరణ్ అంటే రంగస్థలమే గుర్తొస్తుంది. కానీ ఈ పెద్ది చూసిన తర్వాత పెద్ది ముందు పెద్ది తర్వాత అనే రేంజ్లో అంత గొప్పగా ఉండబోతుంది అనే గ్లిమ్సే ఆకట్టుకున్నది. నాకు ఒకటే క్లియర్గా అర్థమైపోయింది ఏం చెప్పబోతున్నాడు అభిమానుల కంటే. గత సినిమాలు మీరు డక్అవుట్ అయిందా, 2 రన్స్లు వచ్చినాయి కాదు, రాబోయే సినిమా 6 బౌండరీ దాటితే ఇంకా స్టేడియం అవతలే అనేటట్టు మనకు గ్లిమ్స్ షాట్లోనే ఇచ్చాడు కదా డైరెక్టర్. అంత గొప్పగా ఇచ్చాడు మనకు గ్లిమ్స్ మాత్రం. నాకైతే చిరుతపులి మాదిరి అనిపించింది ఈ గ్లిమ్స్ మాత్రం. బుచ్చిబాబు ఈ సినిమా తర్వాత పక్క మాస్ కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్ రేంజ్కి వెళ్ళిపోతాడేమో ఆ రేంజ్లో అనిపించింది. విజువల్స్ కానీ, ఏఆర్ రెహమాన్ అంటే తెలుగు సినిమాలకు అంత గొప్పగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడు కదా, తెలుగు సినిమాలు చేసినాయని ఫ్లాప్ అవుతుంది కదా అని ఒక టాక్ ఉంది. కానీ అవన్నీ మర్చిపోయి అది దాని లెక్క అదే, దీని లెక్క ఇదే అనేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్న ఒక్క 30 సెకండ్స్ కూడా బ్రహ్మాండంగా అనిపించింది. సాంగ్స్ మాత్రం చాలా గొప్పగా వచ్చాయంట ఇండస్ట్రీలో. ఎందుకంటే మా ఫ్రెండ్ 30 రోజుల పాటు షూటింగ్ చేశాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు. ఒకటే మాట, పెద్ద నో డౌట్ రంగస్థలం అమ్మ మొగుడు దానికి మించే రేంజ్లో ఉండే టాక్ వినబడుతుంది తప్ప ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కూడా అంత గొప్పగా ఆకట్టుకున్నది. బుచ్చిబాబు అభిమానులకు, మెగా అభిమానులు తడిగుడ్డేసుకొని పండుకోవచ్చు ఈ రోజైతే. ఎందుకంటే గేమ్ చేంజర్ ఎంత డ్యామేజ్ చేసిందో, దానికంటే ముందు వచ్చిన ఆచార్య ఎంత డిసప్పాయింట్ చేసిందో. కానీ బుచ్చిబాబు మాత్రం అభిమానులకు ఈసారి ఫుల్ మీల్స్, బిర్యానీ అన్ని కలిపే రిలీజ్ డేట్తో సహా ఇచ్చాడు కదా. ఇక బుచ్చిబాబు మెగా అభిమానులకైతే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత తడిగుడ్డ వేసుకొని పండుకోండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చి 27 దాకా మీరు సైలెంట్గా ఉండండి, అప్పుడు చూసుకోండి సౌండ్ ఏ రేంజ్లో ఉంటుందో. అంత కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు చిన్న గ్లిమ్స్లోనే. ఇక మార్చి సెంటిమెంటు ఎలాగో రామ్ చరణ్కి ఉండనే ఉంది. మార్చిలోనే రిలీజ్ అయిన రంగస్థలం మార్చి 30వ తారీఖు నాడు 2018లో రిలీజ్ అయ్యి రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ టాప్ 2 నిలిచింది. రాబోయే పెద్ది మూవీ కూడా 2026 మార్చి 27న సేమ్ మార్చి సెంటిమెంటు పక్కగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. నాకైతే గ్లిమ్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ లుక్ కానీ, ఆ రఫ్ లుక్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఒక జంపింగ్ షాట్ కానీ, అందుకే చిరుతపులి మాదిరి అనిపించింది నాకు. లాస్ట్ బాల్ 6 అన్నప్పుడే ఓహో 2 సినిమాలు లాస్ట్ సినిమాలు అనుకున్నంత రేంజ్లో రాలేదు, ఈసారి 6 బౌండరీ దాటిపోవాల్సిందే. అది కూడా పక్కాగా బుచ్చిబాబు అభిమానులను దృష్టిలో పెట్టుకొని అనిపించింది. సూపర్ సాలిడ్గా అనిపించింది గ్లిమ్స్ మాత్రం. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో కానీ సినిమా మీద అంచనాలు పెరగనికే, సినిమా బ్లాక్ బాస్టర్ అనడానికే ఇది గ్లిమ్స్ ఉదాహరణ. బుచ్చిబాబు నీ మీద అభిమానం అయితే పెరిగింది. నెక్స్ట్ తీయబోయే సినిమా ఎన్టీఆర్తో అంటున్నావు, ఎవరితో తీస్తావో కానీ సినిమా పల్లెటూరి వాతావరణం ఎమోషనల్గా పర్ఫెక్ట్గా కుదిరితే సినిమా సమ్మర్ సాలిడ్ ఇంకా
ఐపీఎల్కు అంటే ముందే 6 పడే అవకాశం ఉంది. పెద్ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? చిరుతపులి మాదిరి అనిపించిందా లేదా రామ్ చరణ్ లుక్ అనేది కామెంట్